ఇంట్లో శివలింగాన్ని ఎలా పూజించాలి, పూర్తి నియమాలు, విధానాలు మరియు ప్రయోజనాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అంశం గురించి తెలుసుకుందాం. అది మన ఇంటిలో శివలింగాన్ని పూజించడం. చాలామందికి ఈ సందేహం ఉంటుంది కదూ, ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏ నియమాలు పాటించాలి? ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. మహాదేవుడిని పూజించడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో శివలింగం చరిత్ర, దాని ప్రాముఖ్యత, ఇంట్లో పూజించే పద్ధతులు, నియమాలు మరియు పాటించాల్సిన జాగ్రత్తలు, ఇలా ప్రతి విషయాన్ని వివరంగా చర్చిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఈ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. శివలింగం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? మొదటగా శివలింగం అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామంది శివలింగం ఒక మూర్తి అనుకుంటారు, కానీ అది ఒక ప్రతీక, ఒక సంకేతం. శివుడు, ఆయన శక్తి అయిన పార్వతీదేవి యొక్క సంయోగం. శివలింగం సృష్టికి, స్థితికి, లయానికి ప్రతీక. శివ అంటే శుభం, లింగం అంటే సంకేతం. అంటే శివలింగం అంటే శుభానికి సంకేతం. ఇది కేవలం ఒక రాయి కాదు, ఇది విశ్వశక్తికి కేంద్రం. శివలింగం పూజించడం అంటే సమస్త విశ్వాన్ని పూజించినట్టే. ఇది మనలోని అంతర్లీన శక్తిని జాగృతం చేస్తుంది. శివలింగం పూజ ద్వారా పాపాలు నశిస్తాయి, శుభాలు కలుగుతాయి. మరి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా అంటే, చాలామందికి ఉన్న భయం, ఇంట్లో శివలింగాన్ని పూజిస్తే కఠినమైన నియమాలు పాటించాలేమో, ఏదైనా తప్పు జరిగితే. నిజానికి భయం అవసరం లేదు. భగవంతుడు మన భక్తిని మాత్రమే చూస్తాడు. ముఖ్యంగా మీరు శివలింగాన్ని ఇంట్లో పూజించాలని అనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎలాంటి శివలింగాన్ని పూజించాలి? మామూలు రాయి శివలింగం, పార్థ శివలింగం. ఇది ఇంట్లో పూజించడం అనుకూలమైనది, చిన్న పరిమాణంలో ఉంటుంది. పారద శివలింగం, రసలింగం. ఇది పాదరసం, మెర్క్యూరీతో తయారు చేస్తారు. ఇది చాలా పవిత్రమైనది. ఇంట్లో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. స్ఫటిక శివలింగం, స్ఫటికలింగం. ఇది స్పష్టమైన స్ఫటికంతో తయారు చేస్తారు. ఇది మనస్సును శాంతింపజేస్తుంది. బాణలింగం. నర్మదా నదిలో లభించే ఈ శివలింగం చాలా శక్తివంతమైనది. పరిమాణం మరియు సైజు నియమం. ఇంట్లో పూజించే శివలింగం తప్పనిసరిగా బొటనవేలు సైజు కన్నా చిన్నదిగా ఉండాలి. చాలా పెద్ద శివలింగాన్ని పూజించడానికి ఆలయ నియమాలు ఉంటాయి. ఇవి ఇంట్లో పాటించడం కష్టం. మరి శివలింగం ఎలా ఉండాలి? శివలింగం యొక్క అగ్రభాగం అంబుటమైన ఉండాలి. శివలింగం యొక్క ఆకారం సరిగ్గా ఉండాలి. పగిలినవి, రంధ్రాలు ఉన్నవి పూజించకూడదు. శివలింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. దానిని ఒక పీఠంపై ఉంచి పూజించాలి. అలాగే శివలింగం యొక్క ఆధారం, జలాధారి తప్పకుండా ఉండాలి. పూజా విధానం, నియమాలు. ఇప్పుడు శివలింగ పూజ ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా స్థాపన. శివలింగాన్ని ఇంట్లో పూజా గదిలో లేదా ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. పూజా గదిలో నేలపై శివలింగాన్ని పెట్టకూడదు. దానిని ఒక పీఠంపై ఉంచాలి. శివలింగాన్ని ఉత్తరం వైపు ఉంచి పూజ చేసేవారు తూర్పు వైపుగా కూర్చోవాలి. శివలింగంపై నీరు లేదా పాలు పోసే భాగం, జలధారి ఉత్తరం వైపు ఉండకూడదు. అది దక్షిణం వైపు ఉంచాలి.
నిత్య పూజా విధానం. శుభ్రం. పూజకు ముందు స్నానం చేసి శుచిగా ఉండాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ఆవాహనం. శివలింగాన్ని పూజకు ఆహ్వానించాలి. స్నానం. శివలింగాన్ని పవిత్ర జలంతో స్నానం చేయించాలి. అభిషేకం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృత అభిషేకం చేయాలి. అలంకరణ. భస్మం, విభూతి, గంధం, కుంకుమ, పూలమాలలు, బిల్వపత్రాలతో అలంకరించాలి. శివుడికి తులసి ఆకులను వాడకూడదు. ధూపం, దీపం. ధూపం, దీపంతో హారతి ఇవ్వాలి. నైవేద్యం. పాలు, పండ్లు లేదా పవిత్రమైన నైవేద్యం సమర్పించాలి. మంత్రపఠనం. ఓం నమఃశివాయ లేదా శివ అష్టోత్తర శతనామవాలి పఠించాలి. హారతి. హారతి ఇచ్చి మంగళహారతి పఠించాలి. క్షమాపణ. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమాపణ కోరాలి. జాగ్రత్తలు. శివలింగాన్ని మాంసాహారం తినే ప్రదేశంలో లేదా శుభ్రత లేని ప్రదేశంలో ఉంచకూడదు. పూజ చేసేటప్పుడు శివలింగాన్ని నేరుగా తాకకూడదు. దాని పీఠాన్ని మాత్రమే తాకాలి. మరి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. శివలింగ పూజ చేయడం వల్ల కేవలం ఆధ్యాత్మిక లాభాలు మాత్రమే కాదు, భౌతికమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. మనసు ప్రశాంతంగా మారుతుంది. పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది. జ్ఞానం, శక్తి కలుగుతాయి. భౌతిక ప్రయోజనాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గృహంలో శాంతి, సుఖం పెరుగుతుంది. వివాహం, సంతానం లాంటి శుభకార్యాలు నెరవేరుతాయి. మనం చూసాం కదా, ఇంట్లో శివలింగాన్ని పూజించడం ఎంత పవిత్రమైన, సులభమైన విషయమో. మనస్ఫూర్తిగా, ప్రేమతో పూజిస్తే శివుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. కఠినమైన నియమాలు అని భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మన భక్తిని మాత్రమే చూస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు శుభం. నమస్కారం. ఓం నమః శివాయ.